నాలాగా ప్రతి లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతుంది దీనిలో. ఎందుకంటే పేరెంట్స్ వాల్యూ తెలిసిన ప్రతి అమ్మాయి ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే తర్వాత ఎంత కుమిలిపోతారో వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు పేరెంట్స్ని కాదని ఎవరో తెలియని వాళ్ళ కోసం వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఉంటారు. ఇన్ని రోజులు పేరెంట్స్ చూపించినంత ప్రేమ విలువ కాదు మీ ప్రేమ పెళ్ళి. వెళ్ళిపోయి మీ అంతా మీరు హ్యాపీగా ఉండొచ్చు, తర్వాత పేరెంట్స్ పడే బాధని ఊహించగలుగుతారు. అసలు బతుకుంటారో ఉండరో కూడా తెలియదు. అంటే పేరెంట్స్ ఏమైపోయినా పర్లేదు, మీ సంతోషం మీకు ఇంపార్టెంట్ అయిపోతుంది. నలుగురిలో తలెత్తుకోకుండా ఎక్కడికి వెళ్ళకుండా అయిపోతుంది వాళ్ళ సిచ్యువేషన్. ముందున్న లైఫ్ లాగా మొహం మీద నవ్వే ఉండదు వాళ్ళకి. ఎటు తిరగలేరు, ఎవరికి సమాధానం చెప్పుకోలేరు. చెప్పాలంటే రోజు ఏడుస్తూనే ఉంటారు మీ వల్ల. కడుపులో ఉన్నప్పటి నుంచి ప్రేమ చూసుకుని కదా అమ్మ. ఈరోజు నీకు రాంగ్ డెసిషన్ తీసుకుని వెళ్ళిపోవాలనుకునే ముందు నీకు మీ అమ్మ గుర్తురాలేదా? మీ డాడీ చూపించిన గారాబం గుర్తురాలేదా? రేపటి రోజున ఖచ్చితంగా నువ్వు కుమ్మిలి ఏడుస్తావు. ఎందుకంటే ఎందుకు వదిలేస్తున్నా పేరెంట్స్ని అని. అప్పుడు ఏడ్చిన యూజ్ ఉండదు. కాబట్టి అమ్మాయిలు ప్లీజ్, ఎవరి కోసమో మీ లైఫ్ నాశనం చేసుకునే వాళ్ళు మమ్మీ డాడీని వదిలిపెట్టి పెద్ద తప్పు చేయకండి. అసలు వాళ్ళు ఏం చేసినా మీ మంచికే చేస్తారు. వాళ్ళు